నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ రోజు ప్రత్యేకంగా మీరు ఎవరి స్వభావం అంటే రాసుల బట్టైనా నక్షత్రాల బట్టైనా స్వభావం బాగా చెప్తారు. కరెక్ట్ గా చాలా మంది కూడా రిలేట్ అయ్యి కమెంట్స్ చేస్తూ కూడా ఉంటారు. సో ఈ రోజు మనము రాసుల బట్టి ఎవరి స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశి బట్టి మాట్లాడుకున్నాం. తప్పకుండా. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వీళ్ళు మెయిన్ స్ట్రగుల్స్ ఫేస్ చేసే వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. 100% ఏ పని చేస్తున్నా వీళ్ళకి ఒక కష్టంతో ప్రారంభం అవుతుంది, సుఖంతో ప్రారంభం అవుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఎందుకంటే ఇది మోక్ష రాశి. రాశి తత్వం ఏంటంటే మోక్ష సాధనకై ఉండొచ్చు, ఆఖరి లైఫ్ ఉండొచ్చు వీళ్ళకి. అంటే ఇదే లాస్ట్ మనిషి జన్మ అయి ఉండొచ్చు, మళ్ళీ ఇంక దేవత జన్మ రావచ్చు, లేదా వేరే జన్మ రావచ్చు. అందువల్ల వీళ్ళకి కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది, సుఖం చాలా తక్కువగా ఉంటుంది. 100% కష్టజీవులు అని చెప్పచ్చు వాళ్ళని. బాగా ప్రాక్టికల్గా ఉంటారు వీళ్ళు. ప్రతిదీ ప్రాక్టికల్గా అన్ని విషయాలు అడుగుతూ ఉంటారు, ప్రాక్టికల్గా వాదన చేస్తుంటారు. నాకు ఇది చేయకపోతే ఎలా, ఇది ఇలా చేయాలి, అలా చేయాలి, అన్ని విషయాల్లో ప్రతి దాంట్లో వాదనే. ఈ వాదన వీళ్ళని ఒక్కొక్కసారి వీళ్ళని అది వాళ్ళ జీవితానికి డెస్టినీకి డిస్టర్బ్ చేస్తుంటుంది. ఆ విషయం వాళ్ళకి తెలియదు. సో అందుకే వృశ్చిక రాశి వాళ్ళు ప్రాక్టికల్ మనుషులు, ప్రాక్టికల్గా ఉండేవాళ్ళు వీళ్ళు. ప్రతిదీ ప్రాక్టికల్గా నాకు ఇప్పుడు జరిగితేనండి నేను నమ్ముతాను. ఇప్పుడు నాకు శివయ్య వచ్చి నాకు ఇస్తా అనుకోండి, ఖచ్చితంగా నమ్మేస్తారు. ఎప్పటి నుంచి శివుడు పూజ చేస్తాను, రోజు శివుడి గురించి నామాలు చదువుతాను, అందరికీ ప్రచారం చేస్తాను. ప్రూఫ్ కావాలంటారు. ఎక్కడ చూస్తారు ప్రూఫ్లు? మోక్ష రాశి కదా, వీళ్ళకి ప్రూఫ్ అనేది అంత ఈజీగా దొరకదు. మిగతా వాళ్ళకైనా అవకాశం దొరకదు, కానీ వృశ్చిక రాశి వాళ్ళకి దొరకదు. ఎందుకంటే మోక్ష రాశికి ఎప్పుడు కొన్నా ఫేస్ చేయాల్సిన స్ట్రగుల్స్ అన్ని వీళ్ళు ఫేస్ చేయాల్సిందే. ఎండ్ ఆఫ్ ద లైఫ్లో వాళ్ళకి మంచి ఇస్తారు. కొంతమందికి చిన్నప్పుడే ఇచ్చేస్తారు లైఫ్ అంతా, ఎంజాయ్మెంట్ లైఫ్, హ్యాపీ లైఫ్ అంతా చిన్నప్పుడు వాళ్ళు అనుకుంది జరుగుతుంది, వాళ్ళు అనుకున్నవి చేస్తారు. ఒక 20-25 ఇయర్స్ వరకు వాళ్ళ లైఫ్ అద్భుతంగా వెళ్తుంది. తర్వాత తర్వాత నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతుంది. కొంతమందికి 40 ఇయర్స్ వరకు కష్టాలు పడతారు, 40 నుంచి లాస్ట్ స్టేజ్ అద్భుతంగా ఉంటుంది జీవితం. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎప్పుడు ఫైట్ నడుస్తుంది, జీవితంలో పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎప్పుడు ఎంత పోరాటం అంటే అసలు ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎన్ని పోరాటాలు చేస్తారు వాళ్ళు, అవన్నీ జరుగుతూనే వాళ్ళకి ఆ రోజుకి నిద్ర పడుతుంది. ఓకే, అంటే ఇక వాళ్ళు అలవాటు పడిపోతారు దానికి. అలవాటు ప్రతి దానికి క్వశ్చన్, దానికి ఆన్సర్ దొరకాలి. ఆన్సర్ దొరికే వరకు వీళ్ళు వెతుకుతూనే ఉంటారు. ఇది వృశ్చిక రాశి వాళ్ళకి. అందుకే వీళ్ళని మనం మొండి వాళ్ళని, వాదించే వాళ్ళని, కొంతమంది మూర్ఖంగా మాట్లాడతారు వీళ్ళు గట్టిగా అని చెప్పి అంటారు. కానీ వీళ్ళ దాంట్లో అర్థం ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళ ప్రతి ఒక్క మాట మనకి వాళ్ళు మాట్లాడే విధానం కొంచెం అగ్రెసివ్గా అనిపిస్తుంది కనుక మనం ఆలోచించలేం కనుక వాళ్ళని ఖచ్చితంగా వీళ్ళు మొండి వాళ్ళు, వీళ్ళు మూర్ఖులు అని అనేస్తాం. కానీ వాళ్ళు మాట్లాడే దాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే ప్రాక్టికల్గా 100% మ్యాచ్ అవుతాయి. 100% మ్యాచ్ అవుతాయి. కాకపోతే ఆ అవగాహన మనకి రాకుండా చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ రాశికి ఉండే ఒక శాపం. అది శాపం అనుకోవచ్చు, దానికి వరంగా అనుకోవచ్చు. ఎందుకంటే మోక్ష స్థానంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కొన్నా మనకి ఆదర్శంగా ఏదో ఒక లెసన్ మనకి చెప్పి వెళ్తారు. మనకి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి మా తాతయ్య ఇలా ఉండేవాళ్ళు, మా తాతయ్య ఇంత మొండిగా ఉండేవాళ్ళు, మా తాతయ్య పొద్దున్నే లేచి స్నానాలు చేశారు. వృశ్చిక రాశిలో మా తాతగారు ఉండేవారు. ఆయన అసలు అప్పుడు రిక్షాలు కదా ఉండేవి, ఇప్పుడు కార్లు ఇలాంటివి వెళ్ళే కదా. ఒక రిక్షా ఎక్కాలంటే వాడికి రేపు రోజు నేను రిక్షా వాడి కొడతాను, నేను వాడిని రిక్షా ఎక్కని చెప్పి నా 14, 15, 20 కిలోమీటర్ల దూరాలు ఉన్న ఊళ్ళు, ఒక్కొక్క ఊరికి అలాంటి 14 ఊర్లు దాటిచ్చేవాళ్ళు. ఒక ఊరు నుంచి ఒక ఊరికి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాంటి 14 కిలోమీటర్ల లాంటి ఊరు నడుచుకుంటూ కర్ర పట్టుకుని నడుచుకుంటూ దాటి వచ్చేవారంట. వచ్చి మళ్ళీ ఆయనకి ఎవరు వంట చేసినా తినరు, ఆయన వండుకుని తినాలి. ఎందుకంటే ఆడవాళ్ళు వంట చేస్తే పని కదా ఆయనకి. ఆయన వైద్యం చదివేవాళ్ళు, వైద్య వృత్తిలో ఆడవాళ్ళు వంట చేయకూడదు ఉందంట ఆయనకి. అందుకని మా నాయనమ్మ వండితే కూడా, అది మా నాయనమ్మ వండుతానంటే కూడా ఉండదు, నాకు బొగ్గులు పొయ్యి ఇచ్చేస్తాండి. అప్పుడు బొగ్గులు కుంపటి, ఆ బొగ్గుల్ని కరగాలి, మళ్ళీ మడి కదా. సో బొగ్గులు కరిగి అవి ఎప్పుడు ఆరాలి, ఎప్పుడు వండుకోవాలి, ఎప్పుడు తినాలి, తినేసి మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో పడుకోవాలి. ఇంత ఓపిక ఉండాలి. అలాంటి మరి వచ్చు కదా. ఇప్పుడు అలా చెప్పేవారికి దానివల్ల ఒక విధంగా మా ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్య అనేది రాదు. ఎందుకంటే ఆయన చెప్పిన కొన్ని నియమాలు, ఆచారాలు పాటించడం వల్ల ఇవాళకి ఎంత వయసు వచ్చినప్పుడు అంటే 4 తరాలు అయిపోయింది. ఈ 4 తరాల్లో బీపీలు, షుగర్లు, థైరాయిడ్ కానీ ఏమి చూడలేదు మేము. ఆయన చెప్పిన మూలిక వైద్యమే వాడుతాం అందరం. ఇది కొంతవరకు మనకి ఆదర్శం అవుతుంది. కానీ ఆ రోజుల్లో మనకి చాలా కోపం వచ్చేది, ఎంత మొండి అని చెప్పేసి, అంత మొండిగా ఉంటుంది. కానీ వృశ్చిక రాశి వాళ్ళు ఇప్పటికీ అలానే మొండితనంగా ఉంటారు. ఇప్పుడు మన స్వామివారు, చంద్రశేఖర స్వామివారు, కంచి స్వామివారు, వీళ్ళందరూ కూడా
అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి. ఆదర్శవంతంగా అయితే ఉంటారు. ఆదర్శవంతమే వాళ్ళు. కాకపోతే వాళ్ళని అర్థం చేసుకోవడం మనకి రావాలి. ఇది వృశ్చిక రాశి వాళ్ళది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ప్రతి ఒక్క రాశికి నిజంగా ఈ వీడియో కూడా చాలా మంది రిలేట్ అవుతారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. శ్రీ మాత్రే నమః.